ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ప్రతిరోజులాగే ఈరోజు కూడా బాబాగారు మన కోసం చక్కటి సందేశాన్ని పంపించారండి. అది ఏంటి అంటే, మనసులో ఉన్న కోరిక తీరాలి అంటే ఒక్కసారి నేను చెప్పేది వినండి. దీని గురించి మీకు ముందే తెలిసి ఉంటే చాలా బాగుండేది. అదేంటో ఇప్పటికైనా తెలుసుకోండి అని బాబాగారు మనతో స్వయంగా చెప్తున్నారండి. మీరు ఏ పని చేయాలి అనుకున్నా సరే దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఒక 2 రోజులు సమయం తీసుకుని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. అది చాలా మంచి విషయమే. ఒక పని చేయాలి అనుకున్నప్పుడు, కొత్తది మీకు తెలియంది ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకోవడం మంచిదే. కానీ 2 రోజులు సమయం తీసుకోవాలి అనుకున్న మీరు దానిని 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు ఇలా వెనక్కి వేస్తూనే ఉన్నారు. దానిని అస్సలు మొదలు పెట్టట్లేదు. ఇది అస్సలు మంచి విషయం కాదు. పని పట్ల నిబద్ధత, నిజాయితీ చాలా అవసరం. పని గురించి పూర్తిగా తెలుసుకోవడం ఎంత అవసరమో ఆ పనిని వెంటనే చెయ్యడం కూడా అంతే అవసరం. అప్పుడే నీకు విజయం అనేది దక్కుతుంది. ఈరోజు చెయ్యాలి అనుకున్న పనిని ఈరోజు ఎలా అయినా చేసే తీరాలి. ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసే నువ్వు నిద్రపోవాలి. లేదు అంటే నువ్వు జీవితంలో దేన్ని కూడా సాధించలేవు. కోటీశ్వరులుగా ఉన్నవారు, పెద్ద పెద్ద కంపెనీలని మెయింటైన్ చేస్తున్నవారు ఎలా చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా, దానికి కారణం ఇదే. ఏ రోజు చేయాలి అనుకున్న పనిని వాళ్ళు ఆ రోజే పూర్తి చేస్తారు, వెంటనే పూర్తి చేస్తారు, అస్సలు ఆలస్యం చేయరు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకున్నట్టయితే నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు సాధించాలనుకున్న స్థాయిని నువ్వు తప్పకుండా అందుకొని తీరుతావు. ఇక రెండవ విషయం ఏమిటంటే, పగటి కలలు మానేయడం. నువ్వు ఈ పని చేస్తే నేను రేపటి రోజు ఇంకా ఎక్కడో ఉంటాను, నన్ను ఎవరూ అందుకోలేరు, ఊహించనంత డబ్బు సంపాదిస్తాను, ఊహించనంత స్థాయిలో ఎదిగి ఉంటాను అని చెప్పి అనుకుంటున్నావు. కానీ ముందుగా ఆ పగటి కలలు కనడం మానేసేయి. ఈరోజు పని చేయడం వల్ల నీకే మంచిది నిజమే, కానీ ఆ పని వల్ల నాకు రాబోయే రోజులు ఇలా ఉంటాయి, భవిష్యత్తు ఇలా ఉంటుంది అని ఆలోచించుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్నావు. అది ఎంతవరకు సమంజసం? కాలాన్ని వృధా చేస్తే తిరిగి నీ దగ్గరికి మళ్ళీ నువ్వు తెచ్చుకోలేవు. ఒక్కసారి పోగొట్టుకున్న సమయాన్ని నువ్వు తిరిగి పొందలేవు. సమయం చాలా ముఖ్యమైనది. కాబట్టి పగటి కలలు కనడం మానేసి పని చేయడం నేర్చుకో. అప్పుడు అన్నీ మంచే జరుగుతాయి. ఇక మూడవ విషయం ఏంటి అంటే, గ్రేట్ అనుకోవడం. నిన్ను నువ్వు గ్రేట్ అనుకోవడం, నాకు మించిన వాళ్ళు లేరు అనుకోవడం. నీకు తెలియని విషయాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. పక్క వాళ్ళ నుండి నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటే తప్పకుండా మొహమాట పడకుండా వాళ్ళ దగ్గర నుండి తెలుసుకో. నీ దగ్గరున్న తెలివితేటల్ని వాళ్ళకి పంచు. నువ్వు ఎంత పంచినా కూడా నీ దగ్గర తరగనివి అన్నీ ఉన్నాయి అంటే అవి నీ తెలివితేటలు మాత్రమే. నువ్వు ఎంతగా ఇతరులకి పంచి పెడితే నీకు అంత ఎక్కువ లాభం, అంత ఎక్కువ మంచి పేరు వస్తుంది, అంత ఎక్కువగా నీకున్న తెలివితేటలు. నువ్వు చేసిన పొరపాట్ల నుండి అన్నీ కూడా చక్కగా నేర్చుకుంటావు. మళ్ళీ తిరిగి అలాంటి పొరపాటు చేయకుండా ఉంటావు. కాబట్టి ఎప్పటికప్పుడు నన్ను మించిన వాళ్ళు లేరు, నేను చాలా తెలివైన వాణ్ణి అనుకోవడం మానేసి, నాకు తెలియని విషయాలు కూడా చాలా ఉన్నాయి, వాటిని తెలుసుకుంటాను అన్న ధ్యాసతో ఉండు. అప్పుడే అన్ని పనులు నువ్వు సక్రమంగా చేయగలుగుతావు. ఇక 4వ విషయం ఏంటి అంటే, ఎప్పటికప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇన్ని రోజులు ఏం చేశాను, నేను అసలు ఏం చేయాలి అనుకుంటున్నాను అన్న అయోమయ పరిస్థితుల్లో ఉన్నావు. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, గతం గతః. గతంలో చేసినవన్నీ కూడా నువ్వు మర్చిపోయి తీరాలి. నువ్వు గతాన్ని గుర్తుపెట్టుకొని ప్రస్తుతాన్ని ఎలా వదిలిపెడుతున్నావో ఆ విధంగా గతాన్ని నువ్వు వదిలివేయాలి. అప్పుడే నీ భవిష్యత్ అనేది బాగుంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు అనేది పరీక్షించుకోవడం మంచిదే, కానీ ఏం చేస్తున్నాను అన్న దగ్గర ఆగిపోతేనే అసలు సమస్య. కాబట్టి గతంలో చేసినవన్నీ కూడా మర్చిపోయి వాటి నుండి గుణపాఠాలు మాత్రమే నేర్చుకొని ప్రస్తుతాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్ళావంటే నీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది.
ఇక ఐదవ విషయం ఏమిటంటే, నీ బాధలు సంతోషాలు పంచుకోవడానికి ఒక వ్యక్తి కావాలి అనిపిస్తే, మరొక వ్యక్తి నీ జీవితంలో ఉండాలి అనిపిస్తే, అసలు ఎలాంటివి ఆలోచించకుండా ఎలాంటి సంకోచం లేకుండా ఒక మంచి వ్యక్తి నీ ఆలోచనలో అర్థం చేసుకుంటున్నారన్న వ్యక్తి తారసపడితే వారితో స్వచ్ఛంగా స్నేహం చెయ్యి. అంటే ఎలాంటి భయాలు ఆందోళనలు లేకుండా పూర్తిగా వారిని నమ్మి స్నేహం చెయ్యి. నీకు నీ బాధలు చెప్పుకోవడానికి లేదా నువ్వు దారి తప్పుతున్నావు అనుకున్నప్పుడు నిన్ను దారిలో పెట్టడానికి ఆ స్నేహం చాలా చక్కగా పనికి వస్తుంది. జీవితంలో ఒక వ్యక్తిని నమ్మి స్నేహంగా మలుచుకొని వారు చెప్పిన వాటన్నిటికీ విలువ ఇస్తూ ఉన్నట్లయితే నువ్వు ఇంకా ముందుకి పోగలుగుతావు. నీ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంచుకోగలుగుతావు. ఏ పని చేయాలి అన్నా కూడా మనసు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. అప్పుడే మెదడు చాలా చక్కగా పనిచేస్తుంది. నీకు అవసరానికి తగిన సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది. ఇక ఆరవ విషయం ఏంటంటే, నీకున్న కోపాన్ని నువ్వు పక్కన పెట్టేయాలి. ఎంత కోపం వచ్చినా సరే ఎదుటి వారిని ఒక్క మాట కూడా అనొద్దు. ఎందుకంటే కోపంలో నువ్వన్న మాటలు కోపం తగ్గగానే మర్చిపోతావు. కానీ ఆ మాట పడ్డ ఎదుటివారు దానిని అలాగే గుర్తుపెట్టుకొని ఉంటారు. ఎందుకంటే ఆ మాటలు వారి మనసుని అంతగా గాయపరుస్తాయి. అంత గాయపరిచిన మాటల్ని వాళ్ళు అంత త్వరగా మర్చిపోరు. వారికున్న బాధ కోపంగా మారి నీకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. అయినా కూడా ఒకరి మనసుని బాధ పెట్టడం చాలా పెద్ద తప్పు. తెలిసి చేసినా తెలియక చేసినా కోపంలో అస్సలు నోరు జారవద్దు. ఎదుటి వాళ్ళు తప్పు చేసినా కూడా ఆ క్షణం నీ కోపాన్ని నువ్వు కంట్రోల్ చేసుకొని కొద్దిగా సమయం తీసుకొని మళ్ళీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. వారు చెప్పిన తప్పేమిటో వాళ్ళకి వివరించి చెప్పు. అంతేకాని కోపంలో ఎలా పడితే అలా మాటలు మాత్రం అస్సలు అనొద్దు. ఇక ఏడవది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావనేది ముఖ్యం. నువ్వు ఏది సాధించాలనుకున్నా కూడా నువ్వు బ్రతకడం అనేది చాలా ముఖ్యమైనది. అసలు నువ్వు లేకపోతే నువ్వు ఏమి సాధించాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా అన్నీ అనవసరమే కదా. కాబట్టి నీ ఆరోగ్యాన్ని నీ మానసిక ప్రశాంతతని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నువ్వు బ్రతికి నీ కుటుంబానికి నీ బంధువులకి నీ స్నేహితులకి నిన్ను నమ్ముకున్న వారందరికీ నువ్వు అండగా నిలబడాలి. కాబట్టి నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇక ఎనిమిదవది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే, నిర్ణయం తీసుకోవడం. ఒక పని చేయాలి అనుకున్నప్పుడు, ఈ పని చేసే తీరాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేయి. ఈ పని చేయాలా వద్దా అన్న ఆలోచన నీకు వచ్చింది అంటే ఆ పని అస్సలు చేయకు. ఎందుకంటే మొదటగా నువ్వు తడబడుతున్నావు అంటేనే ఆ పని నీకు అనవసరమైనదని గుర్తుంచుకో. అంతేకాదు అది నీకు ఇష్టం లేనిదని, దానివల్ల పరిణామాలు వేరేగా ఉంటాయి అని చెప్పి కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఏదైనా పని చెయ్యాలి అంటే వెంటనే చేసేయి. చెయ్యాలా వద్దా, ఈ పని చేస్తే ఏం జరుగుతుంది, ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఆ పనిని అస్సలు చేయకు. నిర్ణయం అనేది నీ చేతిలోనే ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆ నిర్ణయం మీద ఎన్ని కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి లేదా ఎన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయనేది ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకో. ఈ నిర్ణయం కనుక పొరపాటైతే ఎంతగా ఎవరి జీవితం ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా నువ్వు ఆలోచించాలి. కాబట్టి ఈ 8 విషయాల్ని గుర్తుపెట్టుకొని నువ్వు చేయాలనుకున్న పనిని వెంటనే చెయ్యడము. పగటి కలలు కనకుండా, నీకు నువ్వే గొప్ప అనుకోకుండా, నేను గతంలో ఏం చేశాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేది చూసుకుంటూ, మరొక వ్యక్తి కావాలి అంటే వారితో స్నేహం చేస్తూ, కోపం రాకుండా నిన్ను నువ్వు చూసుకుంటూ తీసుకునే నిర్ణయాలనేవి నిన్ను పై స్థాయిలో నిలబెడతాయి. అంటే నువ్వు అనుకున్న స్థాయిలో నిన్ను నిలబెడతాయి. నువ్వు సాధించాలి అనుకున్న విజయాలన్నిటినీ కూడా నువ్వు తప్పకుండా సాధించి తీరుతావు. నువ్వు మరొకరికి ఉదాహరణగా నిలుస్తావు. కాబట్టి ఈ క్షణం నుండే కన్సిస్టెన్స్గా, అంటే ఏ పని చేసినా కూడా కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యమైనది. అలా ఆపకుండా నిరంతరంగా చేస్తున్నావు అంటే నిన్ను మించిన వారు మరొకరు ఉండరు. విజయాలన్నీ కూడా నీ సొంతం అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.
మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్.